ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారుగా 300 బంకుల్లో చాలా వరకు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా నిల్వలో ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత రవాణా రంగాన్ని ఆందోళనలో నెట్టింది. అయితే తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, యుద్ధం పేరుతో వస్తున్న వదంతులను నమ్మి పానిక్ కొనుగోలు చేయవద్దని పెట్రోల్ బంకు యజమానులు, అధికారులు ప్రజలను కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ కుమార్ తిరుపతి నుంచి తెలియజేస్తారు. ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల్లో దాదాపు పెట్రోల్ ఎక్కడ దొరకకుండా పోతుందో అంటూ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ కూడా ఆయా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా తిరుపతి జిల్లాకు వచ్చినంత మాత్రాన తిరుపతిలో దాదాపు 200 నుంచి 300 పెట్రోల్ బంకుల వరకు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల్లో పూర్తిగా పెట్రోల్ ఎక్కడ దొరకకుండా పోతుందో అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని వాహనాలకు పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మనం ప్రధానంగా తిరుపతి జిల్లా విషయానికి వస్తే తిరుపతిలో ముఖ్యంగా పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా ఆయా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని వాహనాల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో అంటే దాదాపు 300 పెట్రోల్ బంకులు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ అందులో 20 నుంచి 30 పెట్రోల్ బంకుల్లో మాత్రమే పెట్రోలు డీజిల్ దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ కూడా పూర్తిగా లేని పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు కొన్ని ఏదైతే కంపెనీలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయో ఆ పెట్రోల్ బంకుల్లో మాత్రమే పెట్రోల్ డీజిల్ కూడా అవైలబుల్ ఉంటుంది. అలాగే ఏదైతే రెంట్కి తీసుకుని లీజు పద్ధతిలో నడిపిస్తుంటున్నారో వారికి పెట్రోల్ కూడా అంటే ఆయా బంకుల్లో పెట్రోల్ కూడా లేదనే కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు తిరుపతిలో పెద్ద ఎత్తున ఇది పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి ఈ పిలిగ్రిమ్ సెంటర్లో పెద్ద ఎత్తున వాహనదారులు బారులు తీరి వాహనాలకు పెట్రోల్ డీజిల్ కూడా కొట్టించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో 100 రూపాయలకి లేదా 150 రూపాయలకి పెట్రోల్ కొట్టించుకునే వాహనదారులు ఇప్పుడు పూర్తి స్థాయిలో ట్యాంక్ ఫుల్ కూడా చేసుకుంటున్న పరిస్థితి. దీనికి ఎటువంటి కారణాలు చెప్పని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వాహనదారులు పెట్రోల్ బంకు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు కొంతమంది పెట్రోల్ పట్టుకుంటున్న వారు ఉన్నారు. చెప్పండి అన్న, మీ పెట్రోల్ మీకు అంటే ఎందుకు పెట్రోల్ బంకుల వద్దకు వచ్చారు బారులు దీని ఏం సార్? పెట్రోల్ ఎలా రేట్లు పెంచేదానికి ఉండొచ్చు అనుకుంటున్నాను సార్. రేట్లు పెరిగేదాని వల్ల ముందుగానే డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఎథనాల్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే పెట్రోల్ లేకుండా ఇది చేస్తే మళ్ళీ ఒక 20 రూపాయలు 30 రూపాయలు ప్రజల మీద వేసేదానికి ఉండొచ్చు. అయిపోయింది సార్. ఇప్పుడు 5 పెట్రోల్ బంకులు మారేసి ఇప్పుడు 6వ పెట్రోల్ బంక్ వచ్చినాం సార్. ఊరు బయట వచ్చినాం సార్. ముందు దొరకడం లేదు అసలు. అమౌంట్ అయితే మనకు అంత దూరం నుంచి మేము గాంధీ రోడ్ నుంచి వస్తున్నాము, దొరకడం లేదు. లోకల్లో కూడా దొరకడం లేదు అసలు పెట్రోల్. చాలా వరకు డిమాండ్ చేసి అన్ని క్లోజ్ బోర్డింగ్ పెట్టేస్తున్నారు. పెట్రోల్ ఉన్నా కానీ ఇవ్వడం లేదు అసలు. ఈ పెట్రోల్ బంకుల్లో ఈ పెట్రోల్ కొరత ఎందుకు ఏర్పడింది అనే దాన్ని మనతో పాటు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు పెట్రోల్ బంకు వద్ద ఎందుకు ఈ విధంగా బారులు తీరారనుకోవచ్చు? అంతా ప్యానిక్ బై అండి, మరేం లేదు. పెట్రోల్ అయితే స్టాక్ ఉంది, ఫుల్గా వేయగలుగుతాము. అందరూ పర్టికులర్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు, మోటార్ సైకిల్ కూడా. అందువల్లే ప్యానిక్ అది అయింది. అంటే డీజిల్ చాలా పెట్రోల్ బంకులు డీజిల్ అయితే తక్కువ ఉంది, ఇంకొక 1 అవర్ వస్తుంది. పెట్రోల్ వల్ల ఏం ప్రాబ్లం లేదు. పెట్రోల్ అడిగినంత పడుతున్నాం. పెట్రోల్ డీజిల్ 1000 రూపాయలు పడుతున్నాం. ఈ పుకార్ వల్ల ఇది ప్రాబ్లం అయింది, లేకపోతే పెట్రోల్ ఇంత పోయేది కాదు మాకు. ఇరాన్, ఇజ్రాయెల్